ఎవడైతే చెల్లి, పెద్దవాడు ఎవడైనా ఉంటే అన్న, చిన్నవాడైతే తమ్ముడు. ఈ భావాలు తప్ప సంఘంలో ఏరే వరుసలు ఉండడానికి. సంఘంలోకి వచ్చి ఈడెవడరా అంటే మా బామ్మర్ది అంటే, మీ బామ్మర్ది, బావ, మామయ్య ఇలాంటి వరుసలు బయటికి పోయి చూసుకోండి. బయట బయట సంఘంలోకి వచ్చి బావ, సంఘంలోకి వచ్చి బామ్మర్ది అంటే చంపేస్తాడు దేవుడు, గుర్తుపెట్టు. కుదరదు. అలాంటి నీ బీరకాయ పీసులు ఏమంటే బయట చూసుకో. ఇక్కడ ఎవరైనా పెద్దవారు ఉంటే తండ్రి, పెద్దదైతే తల్లి సమానరాలు, వయసులో ఉన్న పెద్దదైతే అక్క, వయసులో ఉన్న చిన్నవాడైతే చెల్లి, వయసులో ఉన్న పెద్దవాడైతే అన్న, తమ్ముడు, అంతే. నిక్ నేమ్స్ లేవు ఇక్కడ. సహోదరులు, తండ్రి ఇవే వరుసలు తప్ప ఏరొక వరుసలు కానీ నిక్ నేమ్స్ కానీ పెట్టి మీరు పిలిచారో సంఘంలో ఒప్పుకోకూడదు. ఇది 5వ అధ్యాయం. ఇప్పుడు మనకు కావాల్సిన వచ్చింది, ఇవన్నీ వీళ్ళు ఎందుకు అనుమతిస్తున్నారండి? పెద్దలు ఉన్నారుగా అక్కడ, కథలు అనుమతిస్తున్నారు, వంశాలకు పెద్దపేటలు వేస్తున్నారు, రాజకీయాలకు పెద్దపేట వేస్తున్నారు, వివాహాలు చెడగొడుతున్నారు, అధ్యక్షుడి ఎలా ఉన్నా పర్లేదు అంటున్నారు, వావి వరుసలు మర్చిపోతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయని వాళ్ళకి తెలుసు. పెద్ద మనుషులకి ఇంత జరుగుతున్న వాళ్ళని ఎవరిని ఎందుకు గైడ్ చేయట్లేదు వీళ్ళు? ఎందుకు వీళ్ళు గైడ్ చేయరంటే, భక్తిని ఇలా అనుకున్నారట, లాభం అనుకున్నారు. ఎక్కడుందన్నమాట? 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. 6వ అధ్యాయం 5వ వచనం. చెడిపోయిన మనస్సు కలిగి, సత్యహీనులై, నేను ముగించేస్తాను. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం దైవభక్తి ఏమనుకున్నారట? వీళ్ళందరూ ఎందుకు సంఘాన్ని పాడు చేస్తున్నారట? దైవభక్తి వ్యాపారం అనుకున్నారు. కథలు ఎందుకు చెబుతున్నారు చెప్పండి? లాభం కోసం. వంశాలు ఎందుకు అమ్మేస్తున్నారు? లాభం కోసం. ఇంకా చెప్పండి, వావి వరుసలు ఎందుకు మర్చిపోయి ఎందుకు ఏమనడం లేదు? లాభాల కోసం. అరే, దుర్బోధన ఎందుకు పుట్టించారు? లాభాల కోసం. వీళ్ళన్నీ చూసి చూడనట్టు ఎందుకు నడిపిస్తున్నారు? లాభాలు పోకూడదంటే ఎవరిని ఏమీ అనకూడదు. మీకు స్టోట్పురం దగ్గరలో ఉండదు, గుర్తుంది కదా? దేవుని దయ వల్ల సువార్తపూర్వం అయింది. అప్పుడులోకి ఆయన సాక్ష్యం చెబుతే ఇలా అన్నాడు, ఆయన మార్చాల్సిన పాస్టర్ గారే మార్చకుండా ఆయన ఇలాగ అనేవాడట. ఆయన పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ దొంగోడు అడిగోడట ఏమనంటే, నేను ఈరోజు దొంగతనానికి వెళ్తున్నాను ఫాదర్, నా కొరకు ప్రార్థన చేయండి అంటే, ఏమని ప్రార్థన చేయాలంటే, జాక్పాట్ తగలాలని ప్రార్థన చేయండి అన్నారు. జాక్పాట్. అప్పుడు పాస్టర్ గారు ఆయన దొంగతనాలకు వెళ్ళకూడదు అనాలి కదండి. దేవుడు ఈ బిడ్డను దీవించిన గాక, నీకు జాక్పాట్ తగులను గాక అన్నాడు. నేను అందరిని అంటలేదండి, ఉన్నతమైన సేవకులు ఉన్నారు. వెళ్తూ ముందు నీకు దేవుడు దీవించి నీకు మంచి బహుమానం అంటే ఏదో ఒక ఇల్లు 10 వంతు మర్చిపోకన్నాడు అట. నేను అడుగుతున్నానండి, ఇలా ఉంటారంటే వాడు దొంగతనాలు చేస్తున్నారు, తిట్టవా? వాడు వచ్చి సంఘానికి ఇచ్చేస్తుంటే నేను అడుగుతున్నాను, సంఘానికి ఇచ్చేస్తే ఇంకా ఎలాగున్నా పర్లేదా? తప్పు కదండి. మారాల్సింది ముందు నీ కానుక కాదు, మారాల్సింది నువ్వు. అప్పుడు నీ అర్పణ ఎంపికలోకి వస్తుందని చెప్పొద్దా? బూతులాడుకున్నా పర్లేదు, సినిమాలు తిరిగినా పర్లేదు, మీరు ఎలా ఉన్నా పర్లేదు, మీరు అక్రమ సంబంధాలతో ఉన్నా పర్లేదు, మీరు మాత్రం మానకుండా వచ్చండి అంటే అడుగుతున్నాను, వ్యాపారం కాదా? నీ అర్పణ కాదు కావాల్సింది, ముందు నీ బతుకని అడగొద్దు. తిమోతికి అదే చెప్తున్నాడు. ఎందుకు వీళ్ళు అడగట్లేదంటే లాభాలు పోతాయి. రోజు గద్దించి ఒక ప్రసంగం ఎందుకు చాలా మంది చెప్పలేకపోతున్నారు? మానేస్తారండి. మానేనేయండి, నష్టం ఏంటి? మానేస్తే వచ్చి నలుగురు వచ్చినా పర్లేదు, ఒక గద్దింపు ప్రసంగం ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఏమైపోతారో, మానేస్తారేమో. మానేస్తే నాణ్యమైన ఇత్తనాలు 4 చాలు, పొల్లిగలు 70 ఉంటే ఎందుకు? నాణ్యంగా బతికేలు 4 చాలు. పౌలుకి బాగా వినండి, ప్రభు మినిస్ట్రీకి ఎంతమంది ఉన్నారు కూడా చెప్పండి? 12 మంది. అందులో పొలికాయ రాలిపోయింది మళ్ళీ ఆ యోధ. ఆయన మినిస్ట్రీకే 12 మంది 11 మంది అయితే ఆయనకన్నా గొప్ప మినిస్ట్రీ అయిన పొల్లికాయలు 100 ఎట్టుకుంటే ఎందుకండి? ఆ రోజు అదే చెప్పాడు ఆయన. గద్దించట్లేదు. వీళ్ళు ఎందుకు గద్దించలేదంటే వీళ్ళు లాభాలు పోతాయి. ఇలా ఏలెత్తి జీవించరు తెలుసండి. ఎందుకు జీవించరంటే ఆడు అన్నాడట, ఎరా చచ్చేందుకు మానేసేవరా అని అడిగితే, పాస్టర్ గారు అత్తమాలు నా వైపుకి ఎత్తున్నాడు, మానే అన్నట్ట. వీడికి ఏలు ఎత్తకూడదు, గద్దించకూడదు, చెయ్యి ఎత్తకూడదు, ఏమనకూడదు. ఇప్పుడు భక్తుల్ని ఏం అనకూడదండి. ఫ్యాన్ సరిగ్గా తగలాలి, సెంట్రల్ ఏసీ తగలాలి, వాళ్ళకి పాట ఇవ్వాలి, పాట ఇవ్వకపోతే మానేస్తారు. భక్తులకు అస్సలు చెమట పట్టకూడదు.
ఏమనకూడదు, సినిమాలు చూసిన ఏమనకూడదు అంటున్నాను. ఏమనకూడదంటే ఆ సంఘం అంటారు దాన్ని, ఫంక్షన్ హాలు అంటారు దాన్ని, కళ్యాణ మండపం అంటారు దాన్ని, సంత అంటారు. సంఘం అంటే ఏంటో తెలుసా? వారమంతా అంటించుకున్న మలినాన్ని వారం వారం నేను కడిగి పడేసే సెంటర్ సంఘం. గుర్తుపెట్టుకో, అదే సంఘం. వాళ్ళు చెప్పలేకపోతున్నారు, వాళ్ళు దులుమాడలేకపోతున్నారు. పౌలు చెప్తున్నాడు, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు? తిమోతి నా కుమారుడా, నీకు చెప్తున్నాను, సీక్రెట్ గమనించు. వాళ్ళ భక్తిని ఏమనుకున్నారంటే లాభ సాధనం. అసలు భక్తి అంటే లాభాల కోసం వచ్చేది భక్తి కాదు. భక్తి అంటే ఏంటో తెలుసా? దేవుడా మాకేమి ఇస్తావని అడగడం భక్తి కాదు. దేవా మాకేమి ఇవ్వకపోయినా పర్లేదు, మేము అడగకుండానే మాకు చాలా ఇచ్చేవని చూడడమే భక్తి. భక్తిలో ఏమర్థం అవ్వాలో కింద చెప్తున్నాడు చూడండి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధన. అసలు భక్తిలో లాభం ఏంటట? సంతుష్టి. సంతుష్టి అంటే ఉన్నదానితో సర్దుకుపోయి బతికే భక్తే భక్తిలోని తృప్తి. నువ్వు యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత నీకు అర్థం కావాల్సింది అని చెప్పండి, తృప్తిగా బ్రతకడం నేర్చుకోవాలి. అదే భక్తి. పాకలో ఉన్నాను ప్రభువా, మేడ ఎప్పుడు ఎత్తా ప్రభువా అని అడగకూడదు. ఆ పాక లేని వాళ్ళు కూడా ఉన్నారు, బయటకు వెళ్ళి చూడు. ప్రభువా ఇదిగో ఈ రేకుల షెడ్లో ఇంట్లో ఉన్నాను ప్రభువా, ఈ పెంకిటింట్లో ఉంటున్నాను ప్రభువా, ఈ పరదా కింద ఉంటున్నాను ప్రభువా, నాకు ఎప్పుడు ప్రభువా నువ్వు మేడ ఇచ్చేదని అడగడం భక్తం. గుర్తుపెట్టుకో. మీరు బయటికి వెళ్ళి చూడండి, ఇలా వర్షాలు పడుతుంటే ఇలాంటి చిత్తడి నేల మీద అలాంటి బరకాలు కప్పుకుని బతికేసే బతుకులు కుటుంబాలు ఉన్నాయంటే నమ్మగలరా? యేసు ప్రభు నమ్ముకుంటే నీకేం అర్థం అవ్వాలి తెలుసా? ప్రభువా నాకు ఈ నీడైనా ఉంది ప్రభు. ఈ నీడ లేని వాళ్ళు కూడా బయట ఉన్నారు, ఈ నీడలోనే బతికేస్తాను ప్రభు. నాకు ఈ ఇల్లైనా ఉంది, ఈ ఇల్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు ప్రభు బయట. నేను ఇల్లు ఇమ్మని నేను ఎలాగడగను? నీ చిత్తమైతే ఇంకా ఇస్తావు, కానీ ఇమ్మని మాత్రం నేను మొండి పట్టను. ఎందుకంటే ఇది లేని వాళ్ళు కూడా బయట ఉన్నారు. ఇది భక్తి. అది ఇస్తావా, ఇది ఇస్తావా? ప్రభు ఎండలో బైక్ మీద వెళ్తుంటే ఎండ తగిలేస్తుంది, బైక్ మీద వెళ్తుంటే ప్రభువా వర్షంలో తడిసిపోతున్నాను, ఏమొద్దు ప్రభు, చిన్న కారు, ఒక కారు ఇప్పించి ప్రభు అంటే నేను అడుగుతున్నాను. నువ్వేం అడుగుతున్నావు? యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆపద మొక్కలు వాడు అనుకుంటున్నావు. ఇన్ని చూడడం రావట్లేదు నీకు. ఆయన ఎలా అర్థం చేసుకోవాలి నీకు తెలియట్లేదు. చాలా మంది రకరకాలు అడుగుతారు. మీరు బయటికి వెళ్ళి చూడండి, దూర ప్రాంతాలకు వెళ్ళండి, వెళ్ళి చూడండి. పాచన్నం పరమన్నంలా తినేవాళ్ళు ఉన్నారు. బయటికి వెళ్ళి చూడండి. బిర్యానీని తెచ్చుకుని బాగా, బిర్యానీకి పలావ్కి తేడా తెలియని వాళ్ళు బయట ఉన్నారు. మీరు వెళ్ళి చూడండి. ఇదే రైల్వే స్టేషన్, మీరు ట్రైన్లు వెళ్తున్నాయి, ఇదే రైల్వే స్టేషన్ మీద పాడేసిన పొట్లాలు ఏరుకుని తినే వాళ్ళు ఉన్నారు. మీరు వెళ్ళి చూడండి. నీకు దేవుడు చాలా ఇచ్చాడు, నీకు చూడడం రావట్లేదు. నువ్వు ఉదయం వండుకున్నది మధ్యాహ్నం తినో, మధ్యాహ్నం వండుకున్నది సాయంత్రం తినో, రాత్రి కూడా ఉదయం తినో. ఎంత లగ్జరీగా బతుకుతున్నావు నువ్వు. 3 పూట్ల నచ్చింది అనుకుంటున్నావు. 3 రోజులు మిగిలిపోయి కుళ్ళిపోయింది తింటున్నారు బయట. యేసుప్రభు దగ్గరకు వచ్చి ఇంకేం అడుగుతావు? నీకు చాలా ఇచ్చాడు, నీకు చూడడం రావట్లేదు. బయటికి వెళ్ళి చూడండి. కరెంట్ అంటే తెలియని వాళ్ళు ఉన్నారు. ఇంకా కుటుంబం కరెంట్ లేని ఇళ్లలో దీపాల కింద బతికేసే కుటుంబాలు ఉన్నాయండి. మనకండి టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు, బాత్రూంలో లైట్ వేరు, బెడ్ లైట్, లోపల బెడ్రూమ్లో లైట్ వేరు, తలదుక్కునే దగ్గర లైట్ వేరు, రంగు లైట్లు, హంగులు, ఎన్ని లైట్లు ఉన్నాయి నీకు. లైటే లేని బతుకులు ఉన్నాయి. బయటకు వెళ్ళి మీరు వీడియోలు చూస్తున్నారు లేదు సోషల్ మీడియాలో, చపాతీ రైల్వే ట్రాక్ మీద పడిపోయిన చపాతీని ఒక వృద్ధుడు తీసుకుని కడుక్కుంది అంటున్నాడు. మరొక వీడియో చూడండి, అక్కడ అశుద్ధం ఉంది, అక్కడే ట్రాక్ల మీద ఏమంటే అశుద్ధం ఉంటుంది, అక్కడ అశుద్ధం ఉంటే ఇక్కడ పడిపోయినా ఆ ఏదైతే మిగిలిపోయిన తినేసి ఎవడో పడేసాడు ఆ భోజనం పట్ల, అశుద్ధం అక్కడ ఉంటే అది ఏం వాసన అబ్బాయికి తెలియట్లేదు, ఆకలితో అక్కడే కూర్చుంది. నీకు అలాంటి బతుకిచ్చాడు నీకు. పాసిపోయిన చపాతీలు, మిగిలిపోయిన భోజనాలు, అలాంటి బతుకు మనకు చాలా మంచి బతుకిచ్చాడండి దేవుడు. నెలకి మనకి డబ్బులు అందుకుంటున్నాం, రోజుకి మనం ఖర్చు పెట్టుకుంటున్నాం. ఎంత ఇచ్చాడు నీకు. ఎన్ని ఇచ్చినా నీకు చూడడం రాలేనప్పుడు నీకెన్ని ఇచ్చినా ఇంకా చూడడం రాదు. నీకు ఇది చూడడం నేర్చుకో, ఇంకా ఇస్తాడు. అది చూడడం నేర్చుకో, ఇంకా ఇస్తాడు. అది చూడడం నేర్చుకో, ఇంకా ఇస్తాడు. నీకు 100 చూడడం రాలేనప్పుడు నీకు 1000 ఎందుకు ఇస్తాడు. నీకు 1000లో ఎలా ఉండాలో తెలియలేనప్పుడు నువ్వు 1,00,000 అడ్డానికి నీకు రైట్ లేదు. నీకు 1,00,000 రూపాయలు మెయింటైన్ చేయడం రాలేనప్పుడు నువ్వు కోట్లు అడ్డానికి నీకు రైట్ లేదు. గుర్తుపెట్టు.
పౌలు చెబుతున్నాడు, అయ్యా భక్తి అంటే ఏంటో తెలుసా? తృప్తిగా బ్రతకడం, ఉన్న దానితో సర్దుకుపోయి బతకడమే భక్తి. దీన్ని సాధకం చేయాలన్నాడు. సాధకం అంటే ప్రాక్టీస్. యేసుప్రభులోకి రాకముందు నాకు చాలా గొంతమ్మ కోరికలు ఉండేవి. యేసుప్రభులోకి వచ్చిన తర్వాత అన్నిట్లో సర్దుకుపోవడం నేర్చుకున్నానని చెప్పడమే భక్తి. గుర్తుపెట్టుకో. యేసుప్రభు నమ్ముకోక ముందు నాకు అది ఉండాలి ఇది ఉండాలని కోరుకునేవాడిని. ఇప్పుడు ఏది ఉంటుంది తిని బతికేస్తున్నాను. ఇది ఈ నమ్ముకున్నాక నాలో మార్పు వచ్చిందని చెప్పాలి. చెబుతున్నారా? చెప్పగలగాలి. పౌలు గారు ఫిలిప్పీకి పత్రిక రాస్తూ అంటాడు, ఆ జైల్లోంచి పత్రిక రాస్తాడు. ఆయన ఏమంటాడు తెలుసా? ఉన్నత స్థితిలో ఉండడం నాకు తెలుసు, లేములో ఉండడం తెలుసు. ఆ సంఘానికి రాస్తూ అన్నిటిలో ఉండడం నేర్చుకున్నానన్న. ఇంగ్లీష్లో ఇలా అన్నాడు, ఒక సీక్రెట్ నాకు తెలిసింది యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత. సీక్రెట్ ఏంటో తెలుసా? ఏ స్థితిలో అయినా ఒకేలా ఉండడమే భక్తి అన్న. ఏ స్థితిలో అయినా ఒకలా ఉండడం. ప్రభు మాకు ఎప్పుడు ఇస్తావు ప్రభు, ఎప్పుడు ఇస్తావు ప్రభు అంటే, మీకు వాక్యం అర్థమైతే నేను చెప్తున్నాను, అన్నిటికన్నా ఎక్కువే ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు తెలుసా? నీ కొరకు ప్రాణం ఇచ్చాడు. గుర్తుపెట్టుకో. రక్తం కార్చాడు. గుర్తుపెట్టుకో. దైవముగా ఇలలోనికి వచ్చి నీ కొరకు విలవిల్లాడిపోయాడు. గుర్తుపెట్టుకో. ఇంకేమి ఇవ్వాలి నీకు? నేడో రేపో నువ్వు చనిపోతే నీ కొరకు నిత్యత్వాన్ని సిద్ధం చేశాడు. నీకేం కావాలి? అది ప్రభు, ఇది ప్రభు అంటే కొంతమంది ప్రార్థనలో సూపర్ మార్కెట్ లిస్టులో చదువుతారండి. ఇదిగో మా పిల్లలకు పరీక్షలు వస్తున్నాయి ప్రభు, ఈ సంవత్సరం అంతా టిక్ టాక్లతో సరిపోయింది, ఇలా సరిగా చదవలేదు, ఏదోలా నువ్వే ప్రార్థన చేసుకున్నావు అంటే ఏమనుకుంటున్నావు? దేవుడు అంటే రికమెండేషన్ అనుకుంటున్నావా? మా పిల్లలకి ఎగ్జామ్స్ వస్తున్నాయి ప్రభు, గాలి తిరుగులు తిరిగారు, ఏదోలా పాస్ చేసే ప్రభు అంటే గాలి దేవుడు అనుకుంటున్నావు? దేవుడు కష్టపడి చదువుకున్నవాడికి కష్టాన్ని దగ్గర ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. కష్టపడి గాలి తిరుగులు తిరిగితే గాలే వస్తుంది. గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత ప్రార్థన చేసిన జవాబు ఇప్పుడు ఆన్సర్ సీట్ పరలోకం నుంచి రాదు. నాకు ఇల్లు కావాలి, వాకులు కావాలంటే బయట బాగా వెళ్ళండి. బయట ఆపద మొక్కు దేవుళ్ళని ఉన్నారండి. వాళ్ళు ఆ దేవుళ్ళని ఎందుకు నమ్ముతున్నారో ఈరోజు మెజారిటీ క్రిస్టియానిటీ కూడా దేనికి నమ్ముతున్నారు చెప్పండి? మొక్కులు తీరాలని నమ్ముతారు. మొక్కులు తీరకపోతే నమ్మరు అన్నమాట. ప్రవ్వా 3 వారాల నుంచి వస్తున్నాం, ఇల్లు ఇస్తావా అన్నారట. ఇవ్వకపోతే మానేద్దావా? ప్రవ్వా 7 వారాల నుంచి వస్తున్నాం, పిల్లలు పుడతారా అని పుట్టకపోతే నడుతుంది. ఇది వ్యాపారం బుద్ధి అండి. వస్తున్నాం, ఏమి ఇస్తావు అంటే నీకు ఇది మేము చేసాం, మాకు ఏదోటి చేయండి. ఇదే వద్దు. గుర్తుపెట్టుకోండి, ఇదే వద్దు. పౌలు అదే చెప్తున్నాడు, భక్తిలో తృప్తి నేర్చుకోవాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఒక దైవజనుడు చక్కగా పరిచర్య చేస్తున్నాడు. ఆయన ఆ పరిచర్యలో చాలా పేదరికం, నిజంగా ఇలాంటి పేదరికంలో కూడా ఉన్నతంగా సేవ చేసే దైవజనులు ఉన్నారు. కనుక ఈ భూగోళం ఇంకా తిరుగుతున్నారు, లేదా ఎప్పుడు ఆగిపోను. ఉన్నతంగా పేదరికంలో నిజాయితీగా సేవ చేస్తున్నాడు ఆయన. సిటీలో సేవ అంటే ఎలా ఉంటుందండి? కష్టతరమే. అలాంటి సేవ చేస్తున్నప్పుడు ఆయన అప్పటికి ఆయనకి 2 పిల్లలు పుట్టారు. 2 పిల్లలు 3-4 సంవత్సరాలు ఉన్న పిల్లలు, అస్సలు కుదిరిలేని పిల్లలు. వాళ్ళకి కొంచెం కుదిరిలేని వ్యవహారం ఎక్కువ. ఈసారి పాస్టర్ గారు 3వ బిడ్డకి తల్లి అయింది. ఈసారి ఆడబిడ్డను కన్నా. చిన్న గదిలో ఉంటారు. సిటీలో గదులు ఎలా ఉంటాయో తెలుసు కదా. అదే గదిలో వంట వండుకుంటారు, అదే గదిలో నిద్రపోతారు, అదే గదిలో ఇంకన్నీ అక్కడే అన్నమాట. అదే గదిలో వండుకుంటారు, తింటారు, ఇంకక్కడే ఉంటారు. పాస్టర్ గారికి ఒక విషయం అర్థమైంది. ఈవిడ బాలెంత చిన్న బిడ్డ, నెల బిడ్డ, మంచం ఒకరు 2 3 పడుకుంటే సరిపోద్ది అంతే. అది 2 కన్నా ఎక్కువ లేదు. ఇప్పుడు చిన్న బిడ్డతో ఇప్పుడు 4 ఉన్నారు, 4 5 ఉన్నారు. ఈ 5 కలిసి ఒకే మంచం మీద సరిపోతారా? అసలు కుదిరలేని పిల్లకాయలు. నెల బిడ్డ, బాలెంత తల్లి. ఆ టైంలో పాస్టర్ గారు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ కుదిరలేని పిల్లగాళ్ళు ముందే ఎక్కేహారు మంచం. ఇప్పుడు అమ్మ చెల్లి నిద్రపోతారు అంటే ఇప్పుడు బేరమని ఏడుస్తారు. మన కింద పోతే నిద్రపోతారు, ఒప్పుకోరు. ఇప్పుడు ఒప్పుకోకపోతే ఈ అర్ధరాత్రి గొడవ పెడితే ఈ సొసైటీ ఏమంటే తెలుసా? క్రైస్తవులకు అందుకండి ఇల్లు అద్దెకోకూడదు అంటారు. ఎందుకు? ఇలా అర్ధరాత్రి నిద్రరండి. ఇప్పుడు ఈ అవమానం ఎవరికి? దేవుడు. పాస్టర్ గారికి ఆ విషయం తెలుసు. అందుకే అల్లరి జరగకూడదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఆ నిజాయితీ కలిగిన పాస్టర్ ఒక విషయం చెప్పాడు కొడుకులకి. కింద ఒక బెత్త వేసాడు, ఇలాగన్నాడు, రై ఈ బెత్త నాది, ఎవడన్నా కిందకు వచ్చినట్టు బాగుదిరే, ఇది నాది, నేను నిద్రపోతున్నాను,
నాతో పాటు నిద్రపోవాలంటే ఎవడైతే ముందుకు వస్తాడు 3 అంకీలు ఎక్కడ జరిగాడే అన్నాడు. డాడీ మేము వస్తా ఉన్నారట. అది అంకీలు లెక్కెడుతున్నాను, 1 2 3 టకాలమని నిద్ర దిగారు. టకాలమని దుప్పటి కప్పేశాడు. పడుకోండి, అమ్మ నేను చెల్లిని రానవకండి అన్నాడు. అంతే. అమ్మ చెల్లి పైన నిద్రపోయారు, వీళ్ళ ముగ్గురు కింద నిద్రపోయారు. మీరు గమనించండి, ఆ పాస్టర్ గారు నేర్చుకున్నది ఏంటో తెలుసా? పేదరికంలో కూడా దేవుడిని బట్టి బతకడం నేర్చుకున్నారు. మనమైతే ఏం చేద్దాం తెలుసా? ప్రార్థన, దేవా నీ సేవ చేస్తున్నాం, నేను నమ్ముకున్నాం, కనీసం నా బిడ్డకి నా భార్యకి నిద్రపోవడానికి ఒక మంచం లేకుండా పోయింది, ఏం సేవ ప్రభు అని ఏడుతూ ముక్కుతూ ప్రార్థన చేద్దాం. వాక్యం అర్థమైనడు కనుక ఏమని చేస్తాడు తెలుసా? ప్రభువా కష్టాల కన్నీళ్ళలో కూడా నా బిడ్డలతో నవ్వుకుంటూ బతికేస్తాను. అదే భక్తి. గుర్తుపెట్టుకో. ఈరోజు నీకు యేసు ప్రభు అర్థమైతే ఇంకేం అడక్కో, ఎందుకంటే నువ్వు అడగకుండానే చాలా ఇచ్చాడు. నీకు యేసు ప్రభు అర్థమైతే ఇప్పటి వరకు ఇచ్చి నువ్వు చూడడం నేర్చుకో. ఇదే భక్తి. అది నేర్చుకోవట్లేదు, ఇది నేర్చుకోవట్లేదు కనుక జనాలు దేని చుట్టూ తిరుగుతున్నారు తెలుసా? కింద చెప్తున్న 7వ వచనంలో, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీని నుండి ఏమీ తీసుకుని పోలేం. ఈ లోకంలో ఎన్నున్నా ఏమి లేకపోయినా ఒకరోజు ఈ లోకం నుంచి ఏమో చెప్పారు, వెళ్ళిపోవాలి. ఉండిపోతారా? వెళ్ళిపోవాల్సింది ఒకరోజు. ఎవరైనా ఈ భూలోకం మీద ఒక రోజు స్వస్థ చెప్పి వెళ్ళిపోవాల్సింది. అందుకే పౌలు గారు అన్నారట, ప్రభువా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందు. పౌలు గారికి దేవుడిచ్చిన బహుమానాలు ఏంటి చెప్పండి? ఆ పూటకు అన్నం, ఆ పూట కట్టుకోవడానికి బట్ట. ఈ మాట నేను అంటున్నందుకు ఏమనుకోకండి. పౌలు గారికి తినడానికి ఆ రోజు గుప్పెడు మెతుకులు ఇచ్చాడు, కట్టుకోవడానికి బట్ట ఇచ్చాడు. ఈ మాట ఒక అడుగు ముందుకేసి అంటున్నాను, పౌలు కన్నా ఎక్కువ ఇచ్చాడు మనకి. రకరకాల కూరలు వండుకుంటున్నాం, రకరకాల బీరువాలు నిండిపోయి బట్టలు ఉన్నాయి మనకి. అంత పెద్ద సేవకుడికి దేవుడు ఏమి ఇచ్చాడంటే ఆ పూటకి బట్ట ఇచ్చాడు, ఆ పూటకి తినడానికి గుప్పెడు మెతుకులు ఇచ్చాడు. ముక్కు మూసుకుని దేవుని వైపు చూస్తూ ఉన్నతమైన సేవ చేసి ఈ లోకంలో ఏమీ తేలేము, ఈ లోకం నుంచి ఏమి పట్టుకెళ్ళలేమని ఉన్న దానితో తృప్తిగా బతికి వెళ్ళిపోయాడు. అడుగుతాం, మనం ఏం అడుగుతున్నాం? ఈరోజు సాక్ష్యాలు ఏంటో తెలుసా? నేను ముగించేస్తున్నాను. అన్ని మార్కెటింగ్ సాక్ష్యాలండి. యేసు ప్రభువు నమ్ముకున్నాను, ఈ ఇల్లు వచ్చింది నాకు. యేసు ప్రభువు నమ్ముకున్నాను, కారు వచ్చింది నాకు. యేసు ప్రభువు నమ్ముకున్నాను, అది వచ్చింది నాకు అని చెప్తున్నారు. ఇది ఎలా ఉంటుందో తెలుసా? అడ్వర్టైజ్మెంట్లు వచ్చి గుర్తుందా, నేను ఇలా ఎందుకు తెల్లగయ్యానంటే ఈ సొబ్బు ఆడాను అన్నారు. మీరు కూడా తెల్లగా అవ్వాలంటే కేవలం 7 వారాల్లో నిగారింపు, ఈ సొబ్బు ఆడండి అన్నారు. మార్కెట్ విధానం అది. ఎవరో ఒక స్టార్ నిలబెడతారు, ఆ స్టార్ ద్వారా సాక్ష్యం చెప్పిస్తారు. ఆ సాక్ష్యం ఏంటో తెలుసా? సావిత్రి దగ్గర నుంచి 1,00,000 యాడ్ ఇదే సావిత్రి, అక్కడి నుంచి అడ్వర్టైజ్మెంట్ ఇదే. 1,00,000 సోపు సావిత్రం పట్టుకుంటే అందరూ సావిత్రులు అయిపోతారు అనుకున్నారండి. ఆవిడ అలా వాడిందంట, అందరూ వాడేస్తారు. మార్కెటింగ్ ఎలా అయితే రోజు అలా చెప్తున్నారండి. ఈ సోప్ వాడక నేను ఎలా అయిపోయాను అంటున్నారు. ఇప్పుడు మనోళ్ళు ఏమంటున్నారు? నేను యేసుప్రభులోకి వచ్చాక సేమ్ మార్కెట్ కదా చెప్పండి. యేసుప్రభులోకి వచ్చాక ఇల్లు వచ్చింది, యేసుప్రభులోకి వచ్చాక ఇదిగో నా జీవితంలోకి ఇదిగో ఇంకా చాలా ఆస్తులు వచ్చాయి. ఇవన్నీ కాదండి. యేసుప్రభులోకి వచ్చాక నాకు మంచి ప్రవర్తన వచ్చింది, ఇది సాక్షి. యేసుప్రభులోకి వచ్చిన తర్వాత నా పాత రోత జీవితం పోయింది, నాకు నూతన స్వభావం వచ్చింది, ఇది సాక్ష్యం. యేసుప్రభులోకి వచ్చిన తర్వాత ఇదిగో ఈ అబద్ధాలు మానేస్తాను, యథార్థంగా బతకడం నేర్చుకున్నాను, ఉన్న దానిలో సర్దుకుపోయి నాకు అవి కావాలి ఇవి కావాలన్న స్వార్థం పోయింది, ఉన్న దానితో బ్రతకడం నేర్చుకున్నాను, ఇది సాక్ష్యం. ఈ సాక్ష్యం ఉందా? నేను అడుగుతున్నాను. ఇదంతా చెప్పిన తర్వాత మీరు అంటారు, ఆ కుర్రోడు రాత్రి ఏం చెప్పాడంటే ఏం అడగొద్దని చెప్పాడండి అంటారు. నాకు ఇది సర్టిఫికేట్ ఇద్దరులేండి. నాకు ఏం అడగొద్దని అంటలేదు, ఉన్నవి చూడడం నేర్చుకోండి. మీకు చూడడం నేర్చుకుంటే మీరు అడగకపోయినా ఇచ్చేంత గొప్ప తండ్రి మీరు నమ్ముకున్న దేవుడు. గుర్తుపెట్టుకో. ముందు ఈ ఇంట్లో ఉండడం నేర్చుకో, తర్వాత నీకు పెద్దలు ఇవ్వకూడదా ఆయన డిసైడ్ చేస్తారు. నీకు 100 ఇస్తే దాన్ని ఎంత నమ్మకంగా ఖర్చు పెట్టాలో నేర్చుకో. నీకు 1000 ఎందుకు ఇవ్వకూడదు ఆయన నిర్ణయించుకుంటాడు. నీకు చిన్న బైబిల్ ఎలా ఉంది, చిన్న విషయంలో నమ్మకంగా లేనివాడు రేపొద్దున పెద్ద విషయంలో కూడా నమ్మకంగా ఉంటాడు. నువ్వు ఈ సంఘంలో ఈ చిన్న భక్తిలోనే నువ్వు నమ్మకంగా లేనప్పుడు రేపు నేను తీసుకెళ్ళి పరలోకంలో కూర్చోబెట్టమన్నా చెప్పండి, కూర్చోబెట్టాడు. అందుకే భక్తిలో యేసుప్రభు నమ్ముకున్నాక మీరేమి నేర్చుకున్నారంటే మన అందరి దగ్గర ఉండాల్సిన సమాధానం, ఉన్న జీవితంలో
తృప్తిగా బతికి, గొడవలు లేకుండా, కొట్లాటలు లేకుండా, సమాధానంగా బతికి, దేవుడిచ్చిన దానితో తృప్తిగా బతకడమే నేర్చుకున్నాం. ఇదే మా భక్తి. తిమోతి, ఇది చెప్పు. ఇది చెబితే సంఘం బాగుంటుంది. ఇలా కోరికలు మొదలెడితే మళ్ళీ ఎక్కడికి పోతారు చెప్పు? అర్తిమీదేవి గుడికి వెళ్ళిపోతారు. ప్రజలను అలాగెళ్ళకుండా ఇలా తీసుకొచ్చింది ఈ సత్యం చెప్పే నేను తీసుకొచ్చాను. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ మొక్కులన్నీ మొక్కితే మళ్ళీ ప్రజలు ఎక్కడున్నట్టు తయారవుతారు? ఆ గుడి దగ్గర ఉన్నట్టు తయారవుతారు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు వారు ఏమిస్తావు ప్రభు అంటే ఆయన దగ్గర ఉన్న ఆన్సర్, అన్నిటికన్నా గొప్పదైన నా ప్రాణం ఇచ్చా. కోటాను కోట్ల విలువైన వజ్రాలు వైడూర్యాల కన్నా, బంగారం కన్నా, మాణిక్యాల కన్నా గొప్పదైన ఆయన ప్రాణం ఇచ్చాడు. ఇంకేమి ఇవ్వాలి? రక్తం ఇచ్చి సంపాదించాడు. ఒకరోజు ఈ భూమి మీద ఏమున్నా ఏమి లేకపోయినా వెళ్ళిపోతాం. గుర్తుపెట్టుకోండి, ప్రభా నాకు ఈ భూమి మీద ఏముందో ఏమి లేదు కాదు, నాకు రక్షణ ఉంది, ఈ రాజ్యంలో సభ్యత్వం ఉంది, రేపు మరణిస్తే నీ సన్నిధిలో నాకు స్థలం ఉంది, అది చాలు ప్రభు. అందుకే నేను నమ్ముకున్నాను. బయట దేవుడిని ఎందుకు నమ్ముకుంటారంటే ఈ జీవితం కోసం నమ్ముకుంటారు. నేను నిన్ను ఎందుకు నమ్ముకున్నానంటే రాబోతున్న జీవితం కోసం నమ్ముకున్నాను. ఇదే నిజమైన భక్తి. ఇప్పటివరకు ఇలా లేకపోతే సరి చేసుకోండి. ఎప్పటి వరకు ఇలా ఉంటే ఇంకా మెరుగైన స్థితిలోకి అడుగులు వేయండి. దేవుడు వీరిని మిమ్ములను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఘనమైన సంగతులు విన్నారు తండ్రి. ప్రతి ప్రాంతానికి ఈ మాటలు అవసరం ఉంది. వ్యాపారం అయిపోయింది తండ్రి భక్తి. అలా ఉండకూడదు దేవా. మొదటి సంఘం తండ్రి, ఎఫెసీ సంఘం అలా ఉన్నందుకు తండ్రి ఇంత పెద్ద పత్రిక మీరు రాశారు. ఏవి పునాదులు అయిపోయాయో, సత్యం ఎందుకు మరుగైపోయిందో, వావి వరుసలు మర్చిపోయి లంచాలు, రాజకీయాలు తండ్రి, గొడవలు, కథలు, కల్పన కథలు, వంశావలు తండ్రి, పెద్దలు తండ్రి సరైన నడవడిక లేక, మాదిరి లేక, చివరికి చెడిపోయిన మనసు కలిగిన వారే ఈ భక్తినే వ్యాపారంగా మలుసుకుని బ్రతికెత్తున్న టైంలో తండ్రి, తిమోతి అని ఒక యవనస్తుని నిలబెట్టి ఆ రోజు సంఘం అంటే ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలని ఆ అబ్బాయి ద్వారా మీరు బోధించారు. మరలా ఈ రోజు కూడా ఈ నలుగురు ముగ్గురు తండ్రి వ్యక్తులను మీరు పురుకొల్పి వారి చేతులకి మీరు గ్రంథాలు అప్పగించి ప్రతి నెల తండ్రి ఇక్కడ వాక్యాలు బోధిస్తూ సంఘాలకి, సమాజానికి తండ్రి సరి అయిన ప్రవర్తన తీసుకురావడానికి, సద్భక్తి నేర్పించడానికి ఈ సభలను వీరి ద్వారా జరిగిస్తున్నందుకు మీకు స్తుతులు దేవా. సత్యానికి ఎప్పుడు తండ్రి లాభాలు తక్కువ, నిందలు ఎక్కువ తండ్రి. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా తండ్రి, వీరు ప్రారంభించిన తండ్రి ఈ పరిచర్య ఆకుండా రోజు రోజుకి అభివృద్ధి పొందుతూ, రోజు రోజుకి తండ్రి వాక్యంలో తండ్రి బలం పొందుతూ, వారు పొందుకున్న రక్షణ అనుభవాన్ని వీరి చుట్టూ ఉన్న ఈ బంధువులైన వీరందరికీ, స్నేహితులు తండ్రి, ఇరుగు పొరుగు వారిని వీరి సమాజానికి అందించగలిగే జ్ఞానం వీరికి ఇంకనూ నేర్పించండి. విలువైన మాటలు విన్నారు, విన్నవారు ధన్యులు, విని విడిచిపెట్టిన వారు వాళ్ళ ఆత్మలకు వారే ఉత్తరవాదులు తండ్రి. తను నడిపించిన దైవజనుల్ని, వేదిక మీద ఉన్న పెద్దల్ని, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. మరింత తండ్రి వారి ద్వారా తండ్రి పరిచయం జరిగించండి. ఎవరైనా నీ మాటలను కానీ మమ్మల్ని కానీ తండ్రి హేళన చేస్తే వారిని క్షమించండి, సత్యం వారికి నేర్పించండి. మేము తిరిగి వెళ్తున్నాం, క్షేమంగా మమ్మల్ని నడిపిస్తారని కోరుతూ క్రీస్తున్నాము నీ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.